జడ్చర్ల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా అవుతుంది ఈ మధ్యకాలంలో. ఊ అంటే చోరీ, ఆ అంటే చోరీ, ఊ అంటే చోరీ, ఆ అంటే చోరీ. మరి ఇంకా మా డిపార్ట్మెంట్లు ఏం చేస్తున్నాయో తెలియదు కానీ వివరాల్లోకి వెళ్దాం పదండి. జడ్చర్లలోని ఆగని దొంగతనాల పరంపర, మల్లెబోయినపల్లిలో భారీ చోరీ. పాలమూరు జిల్లా జడ్చర్ల మండలంలో వరుస దొంగతనాలు ప్రజలను నిద్రకు దూరం చేస్తున్నాయి. తాజాగా 44వ జాతీయ రహదారికి ఆనుకొనున్న మల్లెబోయినపల్లి గ్రామంలో గుర్తు తెలియని దుండగులు బరి తెగించిండ్రు. గ్రామానికి చెందిన కొమ్ము శ్రీనివాస్ ఇటీవలే మరణించగా కుటుంబ సభ్యులు రాత్రిపూట జడ్చర్లోని ఒక ఆలయంలో నిద్రించేందుకు వెళ్ళిండ్రు. ఇదే అదునుగా భావించిన దొంగలు తాళం వేసిన ఇంట్లో చోరీ చేసిండ్రు. ఇంటి తలాలు వగలగొట్టి లోపలికి ప్రవేశించి దుండగులు బీరువలోని 5 తులాల బంగారం, కిలోన్నర వెండి మరియు 70,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. ఉదయం ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు పరిస్థితిని చూసి పోలీసులకు ఫిర్యాదు చేసిండ్రు. ఇంకా నిన్ననే జడ్చర్ల పట్టణంలో కిష్టారెడ్డి నగర్ కాలనీలో వాటర్ బాటిల్ సాకుతో వచ్చిన 3 దుండగులు మహిళ మెడలో 2 తులాల బంగారం గొలుసు లాక్కెళ్ళిరు. ఈ ఘటన మరొక ముందుకి ఇప్పుడే మల్లెబోయినపల్లిలో భారీ చోరీ జరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. ఇంకా స్థానిక పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని క్లూస్ టీమ్ సహాయంతో దర్యాప్తు అయితే చేస్తున్నారు. కానీ ఇంకా గల్లీలలో ఆడ ఈడ ఉన్న సీసీ కెమెరాలను గట్టిగానే చూస్తున్నారు. కానీ ఇదేందో సారు, కొంచెం గట్టిగా పని చేయండి సారులు. ఇంకా ఏమండి, గాలింపు జడ్చర్ల పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిండ్రు. జాతీయ రహదారి 44 వెంబడి ఉన్న ఇతర ప్రాంతాల పోలీసులను కూడా అప్రమత్తం చేసిండ్రు. ఇంకా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డైల్ 100కు సమాచారం ఇవ్వాలని, ఇళ్లకు తాళం వేసి వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. మీరు ఎక్కడికైనా పోతుంటే మా డైల్ 100కి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేస్తే మా పెట్రోలింగ్ టీములు కూడా ప్రత్యేక నిఘా పెడతామని చెప్పారు. కానీ ఇంకా దొంగలు కేవలం తాళం వేసిన ఇళ్ళనే నిర్మానుష్యంగా ఉన్న వీధులను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకా వరుసగా 2 రోజుల్లో 2 ఘటనలు జరగడంతో స్థానికులు భయాందోళనకు చెందుతున్నారు. రాత్రి గస్తీని నైట్ పెట్రోలింగ్ పెంచాలని ప్రజలు కోరుకుంటున్నారు. వారు ఎప్పటి నుంచైనా మరి పోలీసులు గట్టిగా పని చేస్తారా, వాళ్ళని పట్టుకొని కొంచెం గట్టిగా అరుస్తారా లేదా తెలియదు. కానీ మీరైతే జాగ్రత్తగా ఉండండి. బంగారం పైసలు ఇట్లా ఏమంటే లాకర్లను లేదంటే లోన్ తీసుకొచ్చి ఏదైనా వ్యాపారంలో పెట్టుండి, కానీ ఇంట్లో పెట్టుకొని ఇల్లు ఆగం చేసుకోకూడదని JCL న్యూస్ విజ్ఞప్తి చేస్తుంది. మీరు అప్రమత్తంగా ఉండండి, చుట్టుపక్కల నుండి అప్రమత్తంగా ఉంచుండులా. నా పేరు కొమ్ము సాయిరాం సార్. మా నాన్న నిన్న మొన్న చనిపోయినాడు. చనిపోతే నిద్ర చేయడానికి జడ్చర్ల గుడికాడికి వెళ్ళినాం, వెంకటేశ్వర స్వామి కాడికి. వెళ్ళేటప్పుడు అన్ని తాళాలన్నీ కొత్త తాళాలు తెచ్చేసి వేసిపోయినాము. అందరం వెళ్ళిపోయినాం, ఇంటికాడ ఎవరు లేరు. తిరిగి 4 గంటలకు పొద్దున్న వచ్చేసినాం సార్. పొద్దున్న వచ్చి చూస్తే తాళాలన్నీ పలగొట్టేసుకుని ఉన్నాయి. ఇంకా దొంగతనం జరిగిందని పోలీసు వాళ్ళకి సమాచారం ఇచ్చాము. వాళ్ళు వచ్చాక చెక్ చేసినాక మేము లోపలికి వెళ్ళి చెక్ చేసి మాది ఇంకా సుత్తున్నది, డబ్బులు బంగారం కనిపించలేదు. ఇంకా కంప్లీట్ ఇచ్చినాం. డబ్బులు 70,000 దాకా ఉండే, బంగారం ఎక్కడ సార్ 8 తులాల బంగారం, 1 కిలో వెండి.